ఇండియాలో పుట్టి ప్రపంచంలో ద మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్గా మారిన వ్యక్తి దావూద్ ఇబ్రహీం. ఒకప్పుడు ముంబై వీధుల్లో చిన్న చిన్న క్రైమ్స్తో మొదలైన తన జీవితం తరువాత ప్రపంచాన్ని వణికించిన అండర్ వరల్డ్ డాన్ లాగా మారింది. దురంధర్ మూవీలో బడే సాబ్గా చూపించిన దావూద్ ఇబ్రహీం అసలు జీవితంలో ఒక సాధారణ మనిషి కాదు, ఒక భయంకరమైన చరిత్ర. పోలీస్ కొడుకుగా పుట్టి గ్యాంగ్స్టర్గా ఎదిగి చివరికి దేశం మొత్తానికి శత్రువుగా మారింది అతని ప్రయాణం. ముంబై బ్లాస్ట్ వెనుక ఉన్న నెట్వర్క్, కోట్ల రూపాయల అండర్ వరల్డ్ డబ్బు, రాజకీయాలు, సినిమాలు, చివరికి క్రికెట్ను కూడా తన కంట్రోల్కి తెచ్చుకున్నాడు. డబ్బు కోసం మొదలైన ఆట చివరికి దేశాన్ని వణికించే స్థాయి దాకా ఎలా చేరుకుంది? ఎందుకు అతను ఇండియా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అయ్యాడు? దురంధర్ మూవీలో చూపించినట్టు పాకిస్తాన్ కరాచీలో అనారోగ్యంతో ఉన్నాడా? వీటన్నింటి గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. కాబట్టి చివరి దాకా వీడియోను చూడండి. దావూద్ కథ మొదలైంది 1955 మహారాష్ట్రలోని రత్నగిరిలో. తన తండ్రి ఇబ్రహీం కాస్కర్ ముంబై పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక నిజాయితీ గల కానిస్టేబుల్గా పనిచేసేవారు. కానీ కొడుకు మాత్రం తన తండ్రి మార్గంలో నడవలేదు. ముంబైలోని డోంగ్రీ ప్రాంతంలో పెరిగిన దావూద్ ఆ ఏరియాలో క్రైమ్ అట్మాస్ఫియర్ వల్ల అతని లైఫ్ స్లోగా మారింది. స్కూల్ మానేసి చిన్న చిన్న దొంగతనాలు, మోసాలు చేయడం మొదలుపెట్టాడు. ఇక్కడే అతనికి అండర్ వరల్డ్ పై ఇంట్రెస్ట్ పెరిగింది. అప్పట్లో ముంబైలో కరీంలాలా అనే పఠాన్ గ్యాంగ్ ఉండేది. ముంబై అండర్ వరల్డ్ మొత్తం వాళ్ళ కంట్రోల్లోనే ఉంటుంది. దావూద్ మొదట వాళ్ళ గ్యాంగ్స్లో పనిచేసేవాడు. అయితే దావూద్కి ఓన్గా గ్యాంగ్ క్రియేట్ చేసి అండర్ వరల్డ్ డాన్ లాగా మారాలని ఆశ పుట్టింది. కరీంలాలా గ్యాంగ్లో పనిచేసినప్పుడు తన మీద పోలీస్ కేసెస్ కూడా ఎక్కువయ్యాయి. దాంతో తన అన్న షబ్బీర్ ఇబ్రహీం కాస్కర్తో కలిసి టీ కంపెనీ పేరుతో తన సొంత గ్యాంగ్ని స్టార్ట్ చేశాడు. 1980లో డి కంపెనీ అనే ఆర్గనైజేషన్ని ఎస్టాబ్లిష్ చేశాడు. గోల్డ్ స్మగ్లింగ్, ఎక్స్ట్రాక్షన్, బాలీవుడ్ బిజినెస్ పీపుల్ మూవీస్ని కంట్రోల్ చేయడం, డ్రగ్ ట్రాఫికింగ్, కాంట్రాక్ట్ కిల్లింగ్ ఇవన్నీ డి కంపెనీ ద్వారా చేసేవాడు. నెక్స్ట్ దుబాయ్కి షిఫ్ట్ అయ్యి అక్కడి నుంచి ఇంటర్నేషనల్ నెట్వర్క్ని బిల్డ్ చేశాడు. 1981లో తన అన్న షబ్బీర్ను కరీంలాలా పఠాన్ గ్యాంగ్ దారుణంగా చంపేసింది. ఆ పగతో దావూద్ ఒక్కొక్కరిని చంపడం మొదలుపెట్టాడు. అక్కడి నుంచే ముంబైలో గ్యాంగ్ వార్ స్టార్ట్ అయింది. ముంబై మొత్తాన్ని తన కంట్రోల్కి తెచ్చుకున్నాడు. ఆ టైంలో బాలీవుడ్ సినిమాల ఫైనాన్సింగ్ అంతా దావూద్ కంట్రోల్లోనే ఉండేది. పార్టీస్లో హీరో హీరోయిన్లతో ఫోటో దిగడం, వాళ్ళని దుబాయ్కి పిలిపించుకోవడం చేసేవాడు. షార్జా స్టేడియంలో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంటే దావూద్ వీఐపీ బాక్స్లో కూర్చునేవాడు. మ్యాచ్ బెట్టింగ్ నెట్వర్క్ కూడా ఇతని కంట్రోల్లోనే ఉంటుంది. దావూద్ జీవితంలో అతిపెద్ద చీకటి మలుపు 1993 మార్చి 12. ముంబైలో 12 చోట్ల జరిగిన బాంబు పేలుళ్లలో 250 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడుల వెనుక మాస్టర్ మైండ్ దావూద్ అని ఇన్వెస్టిగేషన్లో తేలింది. అప్పటి వరకు ఒక గ్యాంగ్స్టర్గా ఉన్న వ్యక్తి ఒక్కసారిగా ఇండియా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అయ్యాడు. దావూద్ ఇబ్రహీం ఇండియాలో పుట్టి దేశ ద్రోహానికి పాల్పడడానికి కారణమేంటి? దీనికి ఒకటి కాదు, చాలా కారణాలు చెప్తారు. 1992 డిసెంబర్లో అయోధ్యలోని బాబ్రీ మసీదు కూల్చివేసిన తర్వాత దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ముంబైలోని తీవ్రమైన మతవర్గ ఘర్షణలు జరిగాయి. 1992-93 అల్లర్లలో ముస్లిం సమాజం భారీగా నష్టపోయిందని, దానికి ప్రతీకారం తీర్చుకోవాలని దావూద్ మరియు టైగర్ మీనన్ భావించారు. భారత ప్రభుత్వం మరియు వ్యవస్థపై తమ ఆగ్రహాన్ని చూపించడానికి బాంబు దాడులను ఒక మార్గంగా ఎంచుకున్నారు. అప్పుడు పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకుంది. ఇండియాలో అశాంతి సృష్టించడానికి దావూద్కు కావలసిన ఆయుధాలు, పేలుడు పదార్థాలు, ఆర్డీఎక్స్, అలాగే వాటిని ఎలా ఉపయోగించాలన్న ట్రైనింగ్ కూడా ఇచ్చారు. దావూద్ కేవలం ప్రాణ నష్టం కలిగించడమే కాకుండా భారత ఆర్థిక వ్యవస్థను, ఎకానమీ సిస్టమ్ని దెబ్బతీయాలని ప్లాన్ చేశాడు. అందుకే అతను సెలెక్ట్ చేసుకున్న లొకేషన్ చూసుకుంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, దేశ ఆర్థిక వెన్నెముకని దెబ్బతీయాలి. ఎయిర్ ఇండియా బిల్డింగ్, అంతర్జాతీయ దేశాల ముందు భారతదేశ పరువు తీయాలి. ప్రముఖ హోటళ్లు, మార్కెట్స్, సామాన్య ప్రజల్లో భయాన్ని సృష్టించాలి. ఇలాంటి లొకేషన్స్ని సెలెక్ట్ చేసి బాంబ్ బ్లాస్ట్ చేశాడు. అప్పటి వరకు కేవలం ఒక అండర్ వరల్డ్ డాన్గా ఉన్న దావూద్ ఈ దాడుల తర్వాత దేశద్రోహిగా మరియు టెర్రరిస్ట్గా ముద్రపడ్డాడు. తన సొంత నగరంపై దాడి చేసి వేల కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపిన ఈ ఘటన భారత చరిత్రలో ఒక చీకటి రోజుగా మిగిలిపోయింది. ఈ ఘోరం తర్వాత అతను ఇండియా వదిలి దుబాయ్కి, ఆ తర్వాత పాకిస్తాన్కి పారిపోయాడు. దురంధర్ సినిమాలో బడే సాబ్ క్యారెక్టర్ చూపించినట్టుగానే దావూద్ పాకిస్తాన్ కరాచీలో ఉన్నాడనేది బయట అందరికీ తెలిసిన విషయం. కానీ పాకిస్తాన్ మాత్రం దీన్ని ఒప్పుకోదు. కరాచీలో క్లిప్టస్ ఏరియాలో అత్యంత భద్రత మధ్య అతను నివసిస్తున్నాడు. పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ అతనికి ప్రొటెక్షన్ ఇస్తుందని భారత ప్రభుత్వం అనేక ఆధారాలు సబ్మిట్ చేసింది. అంతర్జాతీయ ఒత్తిడి పెరిగినప్పుడల్లా పాకిస్తాన్ అతను ఇక్కడ లేడని అబద్ధాలు చెప్తూ ఉంటుంది. కానీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారం అతను కరాచీలోనే ఉంటూ తన డ్రగ్ నెట్వర్క్ని నడిపిస్తున్నాడు. అమెరికా కూడా ఇతనిని గ్లోబల్ టెర్రరిస్ట్గా ప్రకటించింది. దావూద్ బ్యాంక్ అకౌంట్స్ని మొత్తాన్ని సీజ్ చేసింది. ఒక పోలీస్ కొడుకుగా ప్రారంభమైన జీవితం ప్రపంచంలోనే డేంజరస్ అండర్ వరల్డ్ డాన్గా మారింది. మనీ, పవర్, క్రైమ్ ఇవన్నీ కలిసినప్పుడు ఒక మనిషి దేశానికి ఎంత పెద్ద థ్రెట్ అవుతాడో ఈ స్టోరీ చూస్తే అర్థమవుతుంది. ఇంకా దురంధర్ మూవీలో ఎవరి స్టోరీ అయినా కావాలి అంటే కమెంట్ సెక్షన్లో అడగండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.